మా సంపాదన పురుష లక్షణం అనేది అసలు పోయాయి ఆ రోజులు. ఎప్పుడో అవునమ్మా. పోయాయి. ఎప్పుడో పోయాయి. అందరూ సంపాదించాలి. ఇద్దరు సంపాదిస్తే కూడా చాలని రోజులొచ్చేసాయి. ఇక్కడ ప్రశ్న చాలని రోజులు కాదమ్మా, సరిపెట్టుకోని రోజులు. సరిపెట్టుకోని రోజులొచ్చాయి. ఉమ్. ఓకే. ఆ సరిపెట్టుకోని రోజుల్లో కూడా భర్త సంపాదన పెరగాలి అంటే అసలు భార్య చేయవలసిన పూజలు కానీ, ఏదైనా పద్ధతులు కానీ, తనలో మార్చుకోవాల్సిన పద్ధతులు కానీ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏమిటి అమ్మా, చెప్పండి? ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు సంపాదిస్తున్నారని. హ్మ్. అదేదో తన జీతం పెరిగేటట్టే ఆలోచించొచ్చుగా. భర్త జీతం భర్త పెరగాలని ఎందుకు వచ్చిన గోల? అంటే ఈవిడ రెస్ట్ తీసుకోవచ్చు కదా! అని ఇంకా. అంటే ఆహా, అతని జీతం పెరిగితే ఈవిడ ఇంట్లో ఉద్యోగం మానేయొచ్చు కదా అనా? మానేయొచ్చు కదా! హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు బానే కదా! ఉంది. ఉద్యోగం చెయ్యకపోతే అమ్మా హ్మ్. చాలా ఆదా అవుతుంది. ఏంటమ్మా మరొకసారి చెప్పండి. ఉద్యోగం చేయకపోతే ఆదా అవుతుందా? అది అవునమ్మా. ఎలా? కనీసం ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళేటందుకు ఆహ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఉందా? ట్రాన్స్‌పోర్ట్ ఉండాలి. ట్రాన్స్‌పోర్టేషన్ ఆదా అవుతుంది. హ్మ్. ఆ! ఇంట్లో ఉంటే మా ఎక్స్‌ట్రా పెట్టుకునే పని వాళ్ళ పనులు తగ్గుతాయి. అవును. నార్మల్‌గా ఉండే పని వాళ్ళు సరిపోతారు గానీ, హ్మ్. హ్మ్. ఎక్స్‌ట్రా కూరలు తరగడానికి ఒకళ్ళు, పిల్లల్ని స్కూల్‌లో దింపి రావడానికి ఒకళ్ళు, హ్మ్. స్కూల్ నుంచి వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ తనొచ్చేదాకా చూడ్డానికి మరొకళ్ళు, హ్మ్. వీళ్ళకి లేతే ఈ ట్రాన్స్‌పోర్టేషనే కాకుండా కారుకు పెట్రోలో, లేతే బండి పెట్రోలో ఇవి, హ్మ్. ఇవన్నీ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇవన్నీ ఎక్స్‌ట్రా ఉంటాయి. హ్మ్. అప్పుడప్పుడు అలిసిపోయామని చెప్పి బయట నుంచి తెచ్చుకునేవి, హ్మ్. హడావిడిగా చేసేవి, ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా బావుంటుంది. తన ఆరోగ్యం బావుంటుంది. పిల్లల ఆరోగ్యం బావుంటుంది. దానివల్ల వైద్యం ఖర్చులు తగ్గుతాయి. బా చెప్పారు. అంతేకాక హ్మ్. అంతేకాదు, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము, మనస్సే అంతేనే బోనస్ కూడా దొరుకుతుంది. హ్మ్. అంచేత హాయిగా ఉద్యోగం చేస్తే మాత్రమే డబ్బు సంపాదించటం అన్నది కాదమ్మా. హ్మ్. ఇల్లు చక్కబెట్టుకోవడం కూడా చాలా ఒకప్పుడు చాలా ఒక 30, 40 ఏళ్ల క్రితమే అనుకుంటా. డేట్ నేను చెప్పలేను గానీ, అప్పుడు ఒక చిన్న ఆర్టికల్ పడింది. లండన్‌లో ఒక కేసేదో వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య తగాదా కేసొస్తే, ఆ అమ్మాయి ఏం చేయటం లేదు గనక ఇన్సల్ట్ చేయటం ఏదో చేశాడు. హ్మ్. చేస్తే అట్లా గాదు, నేను చేసేది గూడా సంపాదన ఉంది. కాంపెన్సేట్ చేయాలి నాకని అడిగింది. హ్మ్. హ్మ్. అంటే సరే జడ్జి పాపం లెక్క చూద్దామని కూర్చున్నాడు. హ్మ్. కూర్చుంటే అతని జీతానికన్నా ఎక్కువయింది ఆవిడ చేసే సర్వీసెస్ యొక్క ఓకే. హ్మ్. పేమెంట్స్. హ్మ్. హ్మ్. అంటే ఇల్లు మెయింటైన్ చేస్తుంది ఇన్ని పౌండ్లు, హ్మ్. వంట చేస్తుంది ఇన్ని పౌండ్లు, హ్మ్. మరి లాండ్రీ చేస్తుంది ఇన్ని పౌండ్లు, రైట్. కుకింగ్ చేస్తుంది ఇన్ని పౌండ్లు, హ్మ్. లుక్స్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఇన్ని పౌండ్లు, ఇవన్నీ లెక్క కడితే ఇవి అతడి జీతాన్ని మించిపోయినాయి. ఇక మళ్ళీ ఎప్పుడూ అమ్మాయితో అతను తగాదా పడలేదట. దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఓకే. కట్టుకథ కాదు. హ్మ్. హ్మ్. లండన్ కోర్ట్‌లో ఇద్దరు బ్రిటిషర్సే హ్మ్. వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఒక కేస్‌లో ఇచ్చినటువంటి నిర్ణయం. హ్మ్. కనుక సంపాదన అన్నది క్యాష్ రూపంలో ఇట్లా ఉండడమే కాదండి. ఇట్స్ ఇన్ కైండ్ ఆల్సో. రైట్. ఇన్ యాక్ట్ ఆల్సో. హ్మ్. కనుక హ్మ్. అలా ఉండడం, పొదుపు చేసినంత పొదుపు చేయడం చాలా గొప్ప సంపాదన. వృధా చేయకపోవడం. ఈ హ్మ్. రోజుల్లో మనం ఏం చేస్తున్నామమ్మా? మన చెత్తబుట్టలో ఉండే ఆహారం ఎక్కువుంటుంది మనం తినేదానికన్నా. చాలా అవును. మంది ఇళ్లల్లో. హ్మ్. హ్మ్. ముఖ్యంగా పిల్లలు. కొంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి కూడా లెక్కుండట్లేదు. హ్మ్. ఎంతైనా సరే ఏదో ఒకటి నచ్చకపోతే పడేస్తాం ఏమైంది? హ్మ్. కక్కుర్తి పడాలా? సంపాదిస్తున్నాం ఏముంది? మనం ఎందుకు రేపటికి ఎందుకు ఉంచుకోవాలి? హ్మ్. బావుంటే తింటాం. లేతే పారేస్తాం. అవును. ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టి పర్సెంటేజీ 50%, 60% అని చెప్పినటువంటి డిస్కౌంట్‌లను చూసుకునే చీరలు, హ్మ్. అక్కర్లేకుండా అగ్రెసివ్ మార్కెటింగ్ వల్ల మీరిది కొంటే బాగుంటుందని ఫోన్‌లు చేసి మరి అంటూ ఉంటే కొనే వస్తువులు, హ్మ్. ఈ వస్తువులు ఏం చేయాలో తెలియక వీటిని ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలో తెలియక ఇల్లు ఇరుకైపోయి కంగారు పడుతున్నవి. హ్మ్. ఇవన్నీ మానేస్తే ఆదా కాదా? హ్మ్. ఒకసారి ఆలోచించి ఒక్క నెల తను ఉద్యోగానికి వెళ్ళినందువల్ల హ్మ్. ఏ ఏ సందర్భంలో ఎక్కడ ఖర్చు పెడుతుందో ఆ ఖర్చంతా తీసి, ఆ డబ్బంతా తీసి ఒక డబ్బాలో వేయడం మొదలుపెడితే, తను సంపాదించింది అంటే చిన్న జీతాలైతేనమ్మా. హ్మ్. హ్మ్. ఎక్కడో లక్షల్లో ఉండేవాళ్ళు, సీఈఓ పొజిషన్స్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి కాదు నేను హ్మ్. జనరల్‌గా. హ్మ్. హ్మ్. కొన్ని స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఆటో ఖర్చులు కూడా ఉండవు వాళ్ళ జీతాలు. అవును. ప్రైవేట్ స్కూళ్ళల్లో. హ్మ్. హ్మ్. కదా! అవును. అందుకని పాపం వాళ్ళు నడిచెళ్ళి, బస్సుల్లో వెళ్ళి నానా తిప్పలు పడతారు. హ్మ్. అట్లాంటి వాళ్ళ దృష్టితో ఆలోచించి చూసినట్టయితే ఇట్లా ఉంటుంది. హ్మ్. కనుక పొదుపు గొప్ప సంపాదనమ్మా.
హ్మ్. పొదుపరితనం. మళ్ళీ తేడా ఉంది. పొదుపరితనానికి పీనేస్తనానికి. పీనాస్తాను. అవును. చాలా మంది పీనాస్తనాన్ని పొదుపనుకుంటారు. కాదు. హ్మ్. పీనాస్తనం లేకుండా పొదుపుగా అంటే ఉండడం. పీనాస్‌గా ఉన్నవాళ్ళు అది చెప్తారమ్మా. ఆ! ఇదే పొదుపు అని చెప్తారు. హ్మ్. తను తినరు, పెట్టరు. పెట్టరు. అవును. ఈ 2 కాక తనకు హ్మ్. కావాల్సిందే తిని, ఎదుటి వాళ్ళకి కావాల్సినంత ఇచ్చి, ఆ హ్మ్. తర్వాత మిగిలింది వృధా చేయకుండా ఉండడం హ్మ్. ఏదైతే ఉందో అది పొదుపరితనం అవుతుంది తప్ప, కడుపు కట్టుకుంటే అది హ్మ్. హ్మ్, పొదుపవ్వదు. కాపీనం అంటారు. అవుతుంది. హ్మ్. హ్మ్. దాన్ని పొ పీనేస్తనం అంటారు. ఓకే. అంచేత అట్లా లేకుండా ఉండడం గూడా సంపాదనే. హ్మ్. ఇంక మీరడిగిన పాయింట్ ఒకటి, నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నాను. నేనేం జేస్తే నా భర్తకి బాగా డబ్బులు ఇలా దిగబడతాయి. హ్మ్. ఇది చాలా రాంగ్ యాటిట్యూడ్ అమ్మా. హ్మ్. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఎప్పుడు ఏడవకూడదు. హ్మ్. కలకంటి కంట కన్నీరొలికిన ఇంట సిరి తానొల్లనుండదు. హ్మ్. అంచేత ఏడవకూడదు. లక్ష్మీదేవి తాను ఉండను అని చెప్పిన ప్రదేశాలేవున్నాయో వాటిని గురించి తలుచుకుంటే హ్మ్. సరిపోతుంది. లక్ష్మి ఉండేవి. ఖచ్చితంగా. నెక్స్ట్ నేను ఎపిసోడ్‌లో దాని గురించి మాట్లాడదామమ్మా. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుంది అనేది అమ్మ నోటి వెంట వినే ప్రయత్నం చేద్దాం. తన పేరులోనే ఉంది కదా లక్ష్మి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా లక్ష్మి ఎక్కడ ఉంటుంది? దేనివల్ల లక్ష్మి కలిసొస్తుంది? ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక పొదుపు గురించి మాట్లాడుతూనే అలాగే అసలు అమ్మాయిలు ఎలా ఉండాలి? ఏమిటి? అనేది ఈ వీడియోలో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. పాటించాక నిజంగా మీలో మార్పొచ్చినా, లేదా పాటించిన తర్వాత ఏదైనా మీరు గమనించిన పద్ధతులు కానీ, మీరు ఇంట్లో అబ్జర్వ్ చేసినవి కానీ, ఏదన్నా ఉన్నా కానీ అవి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాంటి మార్పులే కదా కోరుకునేది ఇలాంటి వీడియోస్ ద్వారా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.